వేట్లపాలెం అగ్ని ప్రమాదం విషాదం రాష్ట్రాన్ని కలిచివేసింది. కుటుంబ పోషణ కోసం పనికి వెళ్లిన వారు ఇక శాశ్వతంగా కుటుంబాలకు దూరమయ్యారు. ఒక్కో కుటుంబం వెనుక ఒక్కో విషాదగాథ ఉండడం హృదయ విదారకం. మృతదేహాల కోసం ఎదురుచూస్తూ బంధువుల రోదనలతో సామర్లకోటలోని పిహెచ్సి ప్రాంగణం దుఃఖసంద్రంగా మారింది. మార్చురీ వద్ద కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు అక్కడి వాతావరణాన్ని మరింత విషాదంగా మార్చాయి. మృతుల బంధువులను పరామర్శిస్తూ వారి బాధను తెలుసుకుంటున్న మా ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ ఫేస్ టు ఫేస్ వివరాలు ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాం. రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన ఈ అగ్నిమ ఘటన చూస్తే కనుక చాలా హృదయ విదారక ఘటన చూసుకోవచ్చు. ఎందుకంటే ఒకే కుటుంబంలో ఒకరు ఇద్దరు అలాగే మృతి చెంది అలాగే ఈరోజు చాలా వరకు కూడా రోడ్డును పడ్డ పరిస్థితి ఏర్పడ్డది. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అలాగనే వాళ్ళకి సంబంధించిన భరోసా ఇచ్చే కుటుంబ పెద్దలు పోతే ఎంత బాధ ఉంటుంది. దీనికి సంబంధించిన మనకి ఏదైతే ఇప్పుడు సామలు కూడా పిఎస్సీ దగ్గర ఉన్నాం, దీనికి సంబంధించిన బాధిత కుటుంబాలతో మనం మాట్లాడే ప్రయత్నం. ఎవరు చనిపోయారు? మా మేనత్త అండి, మా బాబాయ్ వాళ్ళు ఇద్దరు చనిపోయారు. ముగ్గురు చనిపోయారు. మొత్తం ఇంటి నుంచి ముగ్గురు చనిపోయారు సార్. డైలీ వాళ్ళు ఏ టైంకి వెళ్తారండి అంటారు, వాళ్ళ షెడ్యూల్ ఏంటి? మార్నింగ్ 9కి వెళ్తారండి, ఈవినింగ్ 5, 6కి వస్తారు. ముగ్గురు ఫ్యామిలీలో వాళ్ళే మరి కష్టపడేది వాళ్ళేనండి. మరి వాళ్ళు తేకపోతే ఇంట్లో గడవదండి. ఇందులో సార్ సామలకోట మాది 6వ వార్డు సార్ మాది. అయితే మా అబ్బాయి ఏడు సంపత్ కుమార్ అండి. జీవనోపాధి కోసం వెళ్ళిపోయాడు, వెళ్తున్నాడు నాన్నగారి కుట్లు, ఏట్లపల్లి నాన్నగారి కుట్లకి. అయితే ఈ 4 రోజుల బట్టి నుంచి వెళ్ళలేదు సార్. వాడు ఇవాళ వెళ్ళాడండి పనికి. నాన్నగారు బేర ఒప్పుకున్నారా సంపత్ కుమారు అర్జెంట్గా రా నువ్వు అన్నాడండి. అంటే సరే అండి వస్తానండి. అంటే మా పేటల కూరలు దర్చిపట్టి యాను ఇంకా రాజేషు తర్వాత లావరాజు అందరూ వెళ్ళారు సార్ ఇవాళ. ఇదే భోజనం టైంలో నేను ఫోన్ చేశాను నువ్వు అబ్బాయికి, బాబు ఏట్రా అంటే నాన్న ఇలా బేర ఒప్పుకున్నాం కదా అన్నాడు. ఒరే కరెంట్ ఆఫీసులో వస్తున్నారు మీటర్ ఎంత అన్నాడు. సరే నాన్న డబ్బులు పంపుతాను నేను వేయించే అన్నాడండి. అన్నదా అంతే నా మాట దక్కిందండి నాకు. నా కొడుకు 26 సంవత్సరాలు అడిగి ఆడపిల్ల మొక్కోరుడు అడిగి ఇక లోకల్ మాది సాలకోట లోకల్ మాది. యానన్న కుర్రోడికి దర్శపడి యానన్న కొడుకు ఆడపిల్లండి, ఆడికి దిక్కు ముక్కు లేదండి, ఆడికి ఇల్లు లేదు ఏమి లేదండి, ఆడికి ఆడు జీవన పొద్దు పడిపోతుంది. ఆడికి ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి చేసి దిక్కు కూడా లేదండి. ఆడికి సంఘటన జరిగిన తర్వాత ఎవరు చెప్పారు? మాకు ఏట మనిషి కుర్రోడు ఎవడో ఫోన్ చేశాడండి నాకు. అరే బాబు మీ అబ్బాయిలు ఉన్నారంట, మీ ఇద్దరు అబ్బాయిలు ఉన్నారా, ఎవడున్నాడా అన్నాడండి. అంటే మా పెద్ద చిన్నోడు అక్కడ ఉన్నాడు, పెద్దోడు వెళ్ళలేదు. అంటే ఓరు బాబు నాన్నగారు కొట్టి యాక్సిడెంట్ అయిపోయిందిరా బాబు, అందులో అనుకోండి మీ నాన్నయ్య మీ అబ్బాయి ఇద్దరు షార్ట్ లెటరా అన్నాడు. అయ్యి బాబు దేవుడు అక్కడికి వెళ్తే మమ్మల్ని ఎవరు అక్కడ వెళ్ళలేదు లేదు సార్. వెళ్ళకపోతే ఏం చేయాలండి, ఎత్తుని వరకుంటున్నాను ఏడితే కూర్చుని ఇంటికి వచ్చి ఏడితే ఇంకా నా కోళ్ళు కానీ నా పిల్లలు కానీ మనవాళ్ళకి ఎవరికి ఇంకా ఈ గొడవ చచ్చిపోయిన గొడవ కూడా చెప్పలేదు సార్. నేను కానీ చెప్తే ఏడ్చి చచ్చిపోతాను వాళ్ళపై నేను చెప్పలేదండి. ఆ యాన దర్శపడి యాన పిల్లలు కూడా ఇద్దరు ఆడపిల్లండి, ఆడు చదివించుకుంటే వాడు కదా, ఆడికి కూడా ఇల్లు లేదు ఏమి లేదు, ఆడికి ఆడ పొత్తు తీరు చూస్తే ఆడికి ఏమి లేదు సార్. ఆడికి వాళ్ళకి మాకు న్యాయం చేయండి బాబు, ప్రభుత్వం మాకు న్యాయం చేయండి బాబు, చచ్చిపోవడం న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం బాబు. ఇదే ఆయన సీఎం గారితో అదే మాట చెప్పండి బాబు, నేను ఇదే ఆయన నేను చెప్తాను బాబు. మా ఇద్దరు కూడా చచ్చిపోవడం న్యాయం చేయండి బాబు, అదే మా కోరిక బాబు. సీఎం గారు ఎక్కడికి వచ్చి మాట్లాడారు కదా? నేను మాట్లాడండి సీఎం గారు 6వ వార్డు మా ఇద్దరు పిల్లలండి మరి ఇలా చచ్చిపోరండి, ఇవాళ వెళ్ళి బాబు చచ్చిపోయి ఇవాళ పనికి ఇవాళ వెళ్ళాడంటే ఇవాళ వెళ్ళాడు బాబు అంటే సరే న్యాయం చేస్తాను, మీకు ఏ అన్యాయం చేయను, కృష్ణబాబు వార్డు అంటున్నావు కదా నేను అన్యాయం చేయను, నీకు ఏ అన్యాయం చేయను అన్నాడండి. అన్యాయం చేయను న్యాయం చేస్తాను అన్నాడు బాబు. మరి ఇదే సీఎం గారు ఇచ్చిన మాట. దీనికి సంబంధించి అంటే స్థానికంగా కింద వీళ్ళని జమగట్టి వాళ్ళు ఎస్ఎస్ఆర్ గారు పని చేయించుకుని ఈరోజు అవిన బ్లాస్ట్ అండి 7 కిలోమీటర్లు వచ్చిందండి. బ్లాస్ట్ 7 కిలోమీటర్ల వరకు భూకంపం వచ్చిందో లేకపోతే ఏమైనా విపత్తు వచ్చిందో తెలియక మా అక్కడి నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో ఆర్బీ గుర్తు ఉందండి. ఆ ఊర్లో మొత్తం బిల్డింగ్లన్నీ కూడా కంపించిపోయండి. అంటే అది అంత సరుకు అక్కడ నిలబెడితే పరిధి మించి అధికారులు కూడా పట్టించుకోకపోతే అంత సరుకు అక్కడ స్టాక్ ఉందండి. ఎప్పటికప్పుడు ఇలా విజిట్కి వెళ్తారండి. ఏం విజిట్ చేస్తున్నారండి అక్కడ? అసలు ఏం విజిట్ చేశారండి? ఇప్పుడు మనిషి ప్రాణంతో ఒక లెక్కలేదండి. వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు కావాలండి. ఇప్పుడు వచ్చారు కదా, దీనికి సంబంధించి అంటే ఎవరు చనిపోయిన వాళ్ళు మీకేమో? ఒకళ్ళు మా అక్క అండి, ఒక ఇంట్లో ముగ్గురు చనిపోయారండి మా వాళ్ళు. ఒక ఆవిడ అక్క వద్దండి, మా బావగారు వాళ్ళ అక్క అండి. వాళ్ళ చిన్న కొడుకోకైనా పెద్దనాన్న కొడుకోకైనా ఒక ఇంట్లో ముగ్గురండి. అందరు కూడా ఇంట్లో వాళ్ళ మెయిన్ అండి. వాళ్ళు వస్తేనే పనికి వెళ్తేనే ఇంట్లో పోషకారం అండి, లేకపోతే లేదండి.
అదే వ్యవసాయం పైన మీద కాకుండా ఏదైతే ఈ కార్మికులుగా పనిచేస్తూ ఉంటారు అంటే చాలా వరకు ఇలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, మళ్ళీ అదే పనికి వెళ్తూ ఉంటారు. అంటే ఇక్కడ స్థానికులు కాబట్టి మీరు ఏం చెప్తారు? వాళ్ళకి సరైన పని లేక, జీవనోపాధి లేక ప్రాణాలు పోతున్నా సరే ఈ పని మీదే మరి మాదిగలు ఎక్కువ ఆధారపడి ఉన్నారు. దాని మూలన వాళ్ళ ప్రాణాలు పోయినా నిజంగా ఈ జిల్లాలో ఎక్కువ బాణాసంచ పనుల మీద ఆధారపడి ప్రాణాలు పోయినా అదే పని చేసుకుంటూ వాళ్ళ జీవనోపాధి సాగిస్తున్నారు. అక్కడ సంఘటన చూసుకుంటే కనుక శరీర భాగాలు ముద్దలుగా ఎగిరిపోయి చాలా వరకు చాలా దారుణమైన ఉంది. అంటే అంత విస్ఫోటనం జరగడానికే చాలా పెద్ద ఎత్తున బాణసంచాలు అక్కడ స్టోరీస్ ఉంటారు. అంటే అంత కెపాసిటీ ఉందా అసలు దానికి? మాకు అదే అనుమానం వ్యక్తమవుతుంది. ఎందుకంటే వేటలపాలెం నుంచి అటు ఆర్బి కొత్తూరు, ఇటు సామర్లకోట, 7 కిలోమీటర్లు, అటు ఆర్బి కొత్తూరు 7 కిలోమీటర్లు సొమ్ముడు వచ్చిందంటే అక్కడ ఎంత నిల్వలు ఉన్నాయో మాకు అధికారులు తేల్చాలి. ఇప్పుడు ఒక బాణసంచ దుకాణానికి ఒక 10 మంది కంటే ఎక్కువ, 15 మంది ఎక్కువ ఉండకూడదు. అక్కడ 50 మంది వర్క్ చేస్తున్నారంటే అధికారులు ఏం చేస్తున్నారు? అసలు అధికారులు చెక్ చేస్తున్నారా లేదా? 50 మంది చేస్తున్నారంటే ప్రజల జీవితాలతో మీరు ఆడుకుంటున్నారు, చెలగాటం ఆడుకుంటున్నారు. ఇది వెంటనే మరి విచారణ జరిపించి వాళ్ళకి న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. అంటే బాధితులు ఉన్నారు అమ్మ, ఎవరు చనిపోయారు? మా అక్క మా బావనండి అయ్య గారు. మా అక్క బావ కూడా అందులోకి వెళ్తారండి. అలా మా అక్క మా బావతో కూడా శివుడు ఉడుకురండి, చాలా మంది శివుడు. ఎప్పటి నుంచి వెళ్తారు వాళ్ళు అసలు ఈ పని? నేను కూడా అందులో వెళ్తానండి. ఎప్పుడు అలా లేదండి. మరి ఇప్పుడైతే ఎలా జరిగింది అన్నది కూడా మాకు తెలియలేదండి. నేను 2 నెలలు అయిందని మానేశానండి. మీరు వెళ్ళేవాళ్ళు కానీ మానేశానండి. పాలు తెగిందని మానేశానండి. ఇవాళ వెళ్ళాలండి, ప్రార్థనలు ఉన్నాయని నేను వెళ్ళలేదండి. ఉపవాస ప్రార్థనలు ఉన్నాయని మానేశానండి. అయితే మా అక్క మా బావ కూడా 6 గంటలకే క్యారేజ్ పెట్టుకుని వెళ్ళిపోతారండి. ఇంకో మా అక్కగారు అబ్బాయి అండి, మా అబ్బాయికి అయితే ఎవరు లేరండి. అమ్మ నాన్నండి, నాన్నగారండి, అమ్మనండి, ఎవరు లేరండి. చాలా దారుణంగా ఎప్పుడన్నా సరే కానీ ఇలాంటి సంఘటన ఎక్కడ జరిగింది? జరిగింది మా అప్ప రోజు మా అమ్మ వెళ్ళలేదండి. జరిగింది కానీ మరి ఎంతో దారుణం కాదండి. చాలా జనం చచ్చిపోయారండి. మా అమ్మ మా నాన్నగారు కూడా సంవత్సరాల నుంచి వెళ్తారు వాళ్ళ పనులు. మా అమ్మ 2 సంవత్సరాల నుంచి వెళ్తున్నారండి. 2 సంవత్సరాల నుంచి వస్తారు. ఎప్పుడు మార్నింగ్ 6ంటికి క్యారేజ్ పెట్టుకుని వెళ్ళిపోతారండి, సాయంత్రం 6ంటికి వస్తారండి. ఇదేం అదే పని అండి, వ్యవసాయం పని చేస్తామండి. వ్యవసాయంలో పని స్థానికులు కాబట్టి అంటే ఎందుకు జరిగింది అనేది ఒక అవగాహన ఉంటుంది కాబట్టి అదైతే మాకు దీని వల్ల జరిగిందని తెలియదు. కొట్లు కాలిపోతే ఎందుకు జరిగిందో చెప్తాను. మొత్తం అక్కడ ఏమి లేదండి. నేను లోనకి వెళ్ళానండి. మొత్తం కొట్లు 5 కొట్లు కూడా 6 కొట్లు కూడా ఊరు చేసింది. లోపల ఎలా ఉంటుందండి? బాగానే ఉంటుందండి. 5 కొట్లు ఉంటాయి. 5 కొట్లు ఖాళీగా ఉంటాయండి, దూరంగా ఉంటాయండి, దగ్గరగా ఉండవండి. అందులో అయితే మరి ఎలా జరిగిందన్న నేను వెళ్ళలేదండి, నేను చూడలేదు. కానీ దూరంగానే ఉంటాయండి. ఎవరికెవరికి సంబంధం ఉందని పని చేసుకోవడానికి కూడా ఎవరికే పని ఆరేనండి, ఎవరి సెక్షన్ ఆరితే చేసుకుంటారండి. ఒకరికొకరు మాట్లాడుకుని ఎటకారాలు ఏమి ఉండవండి. ఎవరి పని అలా చక్క పెట్టుకుంటారండి. మరి అది ఎలా జరిగింది అన్నది తెలియదండి. అంతా ఒకే షిఫ్ట్ అయిపోయిందండి. వాంటర్ గారు కూడా చనిపోయారంటే. అమ్మ నాన్న లేడు, అమ్మ లేడు. చాలా దారుణంగా మ్యారేజ్ అయిందమ్మా? అవిందని పొరటాలండి, 3 నెలల పొరటాలండి. ఆవిడ అంటే నాయకులు వచ్చారు, ఆల్రెడీ సీఎం వచ్చారు కదా, మీతో మాట్లాడారండి. మరి మీకు న్యాయం చేసి పెడతాం, మీరు భయపడకండి. ప్రభుత్వం మీ వెనకాల ఉంది కదా, మీరేం భయపడకండి, మేము అందరికీ మేము సహకరిస్తామని చెప్పారు. మీకు ఏమొచ్చింది భయం ఏమి లేదు, మేము ఏమో అన్యాయం చేయము. కెమెరామెన్ ఉదయభాస్కర్తో నానాజీ, సామర్లకోట.